ఇది ఇట్లా బ్యూటిఫుల్ ఉంది కదా. సో యాక్చువల్గా ఎందుకు మీకు రీజన్ చెప్తున్నా, ఇది ఎందుకు లాక్ చేస్తున్నా అంటే యాక్చువల్గా ఇది డిస్మాండిల్ చేస్తున్నాం ఈ ఇంటిని, ఈ హౌస్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేద్దామని చెప్పేసి. సో అందుగురించి ఒకసారి మెమొరీగా ఉంటుందని చెప్పేసి దీన్ని తీస్తున్నాం. చెట్లు ఉంటాయి, సో అంతా బ్యూటిఫుల్ అనుకో. ఇక్కడ అసలు బయట కూర్చుంటే ఇక్కడ మనం వచ్చి ఉన్నామంటే ఇంకా ఒక పోబుద్ది కదా ఇక్కడ నుంచి. ఇంకా ఈ డ్యూటీలు ఏమొద్దు అనిపిస్తుంది, జాబ్స్ కూడా ఏమొద్దు, అసలు అట్లా ఎంజాయ్ చిల్ అవుదాం అనిపిస్తుంది. ఇది పైన మళ్ళీ నేను చూపిస్తాను. సో ఇది మెయిన్ హాల్, ఇది చూపించిన ఆల్రెడీ. సో తర్వాత ఇది దీన్ని ఏమంటారు అంటే ఇది పెద్దిల్లు అంటారు దీన్ని. దీంట్లో మా నాయనమ్మ కానీ తాత కానీ ఉంటుండేవారు. అంటే మేము కూడా చిన్నగా ఉన్నప్పుడు ఇదే రూమ్లో వండుకుంటుంటుంది. దీన్ని పెద్దిల్లు అంటారు. యాక్చువల్ ఇంతకుముందు అన్ని బండ్లు కూడా ఉండకపోతుండే అప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు. అల్కుతా అని చేస్తుండే అనమాట. సో ఇది పెద్దిల్లు. దీంట్లో ఎవరు వచ్చినా కానీ పెద్ద మనుషులు ఎవరన్నా వస్తే ముసలి దీంట్లో వండుకుంటారు. ఇది దేవుని రూమ్. సో ఇంత పెద్ద దేవుని రూమ్ చూడండి. దేవుని రూమ్ మన సిటీలలో అయితే ఇది ఒక పెద్ద బెడ్రూమ్ సైజు ఉంటుంది. సో ఇది పెద్దిల్లు అంటారు దీన్ని. ఇక్కడ ఇంతకుముందు పుట్ట ఉంటుండే, పాము పుట్ట. సో 10 years బ్యాక్ మేము రీమోడల్ చేసినప్పుడు ఇదంతా తీసేసినాం. అది జస్ట్ దానంతలో అదే పుట్ట ఏర్పడింది అన్నమాట, పాము పుట్ట. పాము ఉండడం లేదో తెలియదు, బట్ మేము 10 years బ్యాక్ దాన్ని తీసేసినాం ఇంకా. సో ఇది దీన్ని పెద్దిల్లు అంటాం. సో దీంట్లో ఎవరు వచ్చినా కానీ కూర్చుంటారు అనమాట. పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే ఇలా కూర్చొని వాళ్ళు ముచ్చట పెట్టుకుంటారు. సో ఎవరన్నా వస్తే ఫ్రెండ్స్ వాళ్ళు అక్కడ కూర్చుంటారు, రిలేటివ్స్ ఇక్కడ. సో ఎక్కడిదెక్కడ మీకు సపరేట్. ఇది ఒక చిన్న బాత్రూమ్ టైప్ అనమాట జస్ట్ అట్లా. సో ఇది ఇంకొక బెడ్రూమ్. సో మొత్తం ఇది ఉరవడము ఈ వర్షాలకి ఇట్లా అయిపోయింది. సో అందుగురించే మేము డిస్మాండిల్ కాన్సెప్ట్ పెట్టినాం దీన్ని. సో ఇంక ఇది మెంటలింగ్ చేయలేకపోతున్నాము. సో ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట. ఇది 3rd బెడ్రూమ్. ఓకే. సో ఇది ఇంకా కిచెన్ ఏరియాకి ఎంటర్ అవుతున్నాం మనం. దీంట్లో కూడా ఇంకో 2 bedrooms ఉంటాయి. సో ఇది ఇంకొక బెడ్రూమ్. సో ఇంట్లో అన్నీ ఇంకా బెడ్స్లు అవన్నీ ఇంకేం లేవు, మొత్తం తీసేసినాం ఆల్మోస్ట్. బట్ అన్నీ మేము ఎప్పుడు ఒక నెలలో ఎప్పుడో ఒకసారి వస్తే అయినా అన్ని ఫెసిలిటీస్ పెట్టుకున్నాం ఇక్కడ. సో ఇది ఒక బెడ్రూమ్. దాని తర్వాత ఇది కిచెన్ అనమాట. ఇది 2nd ఎంట్రన్స్. ఇది ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ఒకటి ఇది ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకు వెంటిలేషన్, వర్షం ఫుల్ పడుతుంది, ప్లస్ వెలుతురు వస్తుంది, ఎండ వస్తుంది అంతా. ఇంకా నీకు డే టైం మొత్తం డే లైట్ అంతా ఇంట్లోకి వచ్చేస్తుంది. ఎందుకంటే పల్లెటూరులో మనకి విండోస్ ఉండే కదా. సో ఇదే ఫుల్ వెంటిలేషన్ అనమాట. సో ఇది కిచెన్. సో కొంచెం ఇక మెయింటెనెన్స్ లేదు. సో ఇది కిచెన్ అనమాట. ఓకే. ఇదేమో మామూలు కట్టెలు పోయి పెట్టుకోవచ్చు, దీంట్లో గ్యాస్ ఉంటుంది. ఇదంతా వాష్ ఏరియా టైప్ అట్లా. ఓకే. కొంచెం ఇక్కడ చీకటి ఉంది, అంతా లైట్ లేదు, ఇంకా ఏం సామాన్ లేదు, మొత్తం తీసేసినాం అంతా. ఇది ఇంకొక బెడ్రూమ్. ఇది ఇంట్లో చీకటి ఉంది. ఓకే. ఓకే. ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట. సో 5 bedrooms, 5 brothers కదా. సో 5 bedrooms. ఫ్రిడ్జ్ కూడా మొత్తం లాస్ట్కు అవసరం దశకు వచ్చేసింది. అంటే ఆల్మోస్ట్ ఇది నీకు డిస్మాండిల్ చేయడం దానికి కూడా మొత్తం ఆల్మోస్ట్ ఇంకా ఏం లేదు. ఇది మొత్తం ఓవరాల్గా మన ఇల్లు అనమాట. ఓకే. సో ఇక్కడ నుంచి కూడా నేను మీకు బయటకు చూపిస్తాను. ఇట్లా బయటకు వస్తే ఇది ఈ ఎంట్రన్స్ అనమాట. సో ఇది ఒక జస్ట్ స్టోర్ రూమ్ లాగా ఉంటుంది. ఇది కొంచెం గార్డెన్ ఏరియా టైపు. బట్ ఏదన్నా పెద్ద ఫంక్షన్స్ అయితే వంటలు చేస్తాం ఈ ఏరియాలో. వల్ల కార్ పార్కింగ్ చేసుకోవచ్చు. ఇదంతా కూర్చోవడానికి సాయంత్రం పూట ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినా కానీ అందరూ కూర్చుంటారు ఇక్కడ. ఇదంతా మీటింగ్ అవుతుండే అప్పుడు చాలామంది వస్తుండే. ఇప్పుడు ఇంకెవరు వస్తలేరు, బిజీ లైఫ్లో అయిపోయినాయి. సో ఇది ఓవరాల్గా ఇక్కడ నుంచి వ్యూ చూస్తే ఇట్లా ఇప్పుడు నేను చూపించింది 2nd ఎంట్రన్స్. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇదంతా అవుట్ సైడ్ వ్యూ. ఇది హెల్త్ సెంటర్కి ఇచ్చినాం. ఇది వాళ్ళని కూడా కాల్ చేయమన్నాం. సో వాళ్ళు కొంచెం బాధపడుతున్నారు, బట్ తప్పదు ఇంకా. ఇది ప్లస్ అక్కడ వాటర్ ట్యాంక్ అక్కడ పైన మేము దీని తర్వాత కూడా ఇంకా మంచి ప్లేస్ ఉంది, అటు ప్లేస్ ఉంది ఇంకా. సో మొత్తం ఆల్మోస్ట్ 1/2 acre పైనే ఉంటుంది. 1/2 acre పైన అంటే ఆల్మోస్ట్ ఒక 3000 square yards మినిమం. ఓకే. సో మళ్ళీ సార్ ఈ ఎంట్రన్స్ చూద్దాం. ఇట్లా ఉన్నారు ఇంకా మీరు. ఈ ఎంట్రన్స్ ఇక్కడ నుంచి ఇట్లా వస్తుంది. సో ఇది మొత్తం పోతుంది, కోతులు దుంకుతున్నాయి, వర్షాలు పడుతున్నాయి. సో ఇల్లుని మెయింటైన్ చేయడం కూడా కొంచెం కష్టమైంది. మేము కూడా ఎప్పుడు మంత్లీ వస్తున్నాం.
సో అందుంచి దీన్ని కొంచెం డిస్మాండిల్ చేసి కొంతవరకు ఒక చిన్న పోర్షన్ ఉంచేసి మిగతా అంతా ఓపెన్ స్పేస్ పెడదాం. సో ఫ్యూచర్లో మనకు కొంచెం ఫామ్ హౌస్ టైప్గానే ఉంటుంది, మనం ఎప్పుడు వచ్చొచ్చు అని చెప్పేసి దాన్ని తోటి చేస్తాం. సో మీకు లాస్ట్ ఫైనల్గా ఇది ఇప్పుడు నేను ఇక్కడ బంగ్లాని చూపిస్తా. ఈ బంగ్లా అంటే ఇట్లా వెళ్ళాలి మనం పైకి. ఇక్కడ పైకి స్టెప్స్ నుంచి మనము వెళ్ళి ఈ డోరు మనమే తీసుకోవాలి. కొంచెం ఈ డోర్ను మనమే ఎత్తాలి, ఇట్లా మనమే ఎత్తాలి దీన్ని. సో ఇక్కడ నుంచి నేను వచ్చిన అనమాట. సో ఇక్కడ నుంచి మనం పైకి ఎక్కాలి. సో డోర్ని తీసి నేను డోర్ని ఇక్కడ పెట్టేసిన పైన గుండెలేం ఉంటుంది ఇక్కడ. సో ఇది జస్ట్ అది ఇంజనీరింగ్ ప్లాన్ ఏందో కానీ మొత్తం మీద ఇట్లా పైకి వస్తాం అనమాట. దీన్ని బంగ్లా అంటాము. పైన మొత్తం దుమ్ము పడ్డది, అంత పాత సామాన్ ఉంటుంది దీంట్లో. ఇది పైనుంచి వ్యూ, ఇది దీని నుంచి వ్యూ అనమాట. ఇది పైనుంచి ఇక్కడ ఇది నేను బంగ్లా మీద ఉన్నా, ఇక్కడ నుంచి ఊరు వ్యూ కనబడుతుంది మన గేట్ కింద అంతా. సో ఇది రూమ్. సో చిన్నగా ఉన్నప్పుడు మేము పైన వచ్చి ఆడుకుంటుంటాం. ఇక్కడ ఏమన్నా ఎండ పోస్తుండే, ఇక్కడ ఏమన్నా మామిడికాయలు కానీ ఏమన్నా ఎక్కువ అయితే ఇక్కడనే స్టోర్. ఇక్కడ నుంచి ఇల్లు హాల్ కనబడుతుంది, మెయిన్ హాల్ ఇది. సో ఇది ఇక్కడ నుంచి మళ్ళీ ఇది ఇంకో రూమ్ ఉంటుంది దీంట్లో. దీంట్లో ఏంటంటే స్టోరేజ్ ఉంటుండే చాలా, అవి పెద్ద పెద్ద కుండలు అన్ని పప్పులు విప్పులు అన్నీ పోసి పెడుతుండే అనమాట. స్టోరేజ్ అంటే అగ్రికల్చర్ ఏమైనా స్టోరేజ్ అంటే ఇది. ఇక్కడ నుంచి మళ్ళీ వ్యూ. సో ఇది ఫ్రెండ్స్. సో ఇది మన ఓవరాల్ వ్యూ. కొంచెం అంతా పాడుపడ్డట్టు అయిపోయింది గట్టి. సో ఇది మళ్ళీ మనం దిగుదాం ఇక్కడ నుంచి. కొంచెం ఇది కొత్త వాళ్ళ కష్టం దిగడం, ఎక్కడం దిగడం. మాకేనా చిన్న నుంచి అలవాటు, కానీ ఈవెన్ మా పిల్లలు కూడా ఎక్కడం కష్టం. ఇది ఇట్లా ఉంటే స్టెప్స్. ఓకే, ఇది మన ఓవరాల్ హౌస్. సో ఇది మొత్తం ఓవరాల్గా మనది. ఎందుకు నేను ఈ వ్లాగ్ చేస్తున్నా అంటే ఇంకా మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఆల్మోస్ట్ దీన్ని హాఫ్ కన్నా ఎక్కువ దీన్ని మనం డిస్మాండిల్ చేసి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సో మనకి అట్లీస్ట్ మళ్ళీ ఇంకొక 20-30 ఇయర్స్ మేము రావడానికి కానీ, పిల్లలు కూడా వచ్చేసి ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు. 2-3 డేస్ ఉండాలన్నా ఉండొచ్చు. సో ఇది ఇంకా మళ్ళీ ఒక మెమరీ మనకి. ఇటువంటి హౌస్ అనేది కొంచెం మళ్ళీ కన్స్ట్రక్ట్ చేయాలన్నా కష్టం, చేయలేము. ఈ మోడల్ రాదు హౌస్. ఇది చూడండి ఒకసారి, ఇంత ఓవరాల్ ఎట్లా ఉందనేది. చెరువు పక్కన మంచి గాలి వస్తుంది. అసలు చాలా మిస్ అవుతున్నాం. ఇది వాటర్ ట్యాంక్ కూడా కట్టించిన మేము వాటర్ ఫెసిలిటీ కోసం. అంటే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి పర్ఫెక్ట్, బట్ ఓల్డ్ హౌస్ కాబట్టి ఇంకా దీన్ని మెయింటెన్స్ అనేది కొంచెం కష్టమవుతుంది. బట్ మళ్ళీ ఇటువంటి హౌస్ అనేది కష్టం. సో అందరూ ఒకసారి దీన్ని నేను జస్ట్ నా మెమరీ కోసమే, బట్ ఇన్ కేసు ఎవరైనా చూసినా అని కూడా వాళ్ళకి చూపిద్దాం అన్నారు, దాంతో వ్లాగ్ చేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. క్లోజ్ చేస్తున్నా బాటిల్.